హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారా? వంకాయ పచ్చాపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కూర మాత్రం వచ్చిందండి, ఒక రేంజ్లో వచ్చింది. సూపర్ టేస్ట్ అయితే ఉంది. కూర మాత్రం 1 by 1 నీట్గా చూపిస్తాను, చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొద్దిగా నా సపోర్ట్ అయితే చేయండి. మంచి మంచి వంటకాలు అయితే చేసి పెడతాను. వీటన్నిటికడికి చిన్న మాట కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి యూట్యూబర్కి ఫస్ట్ డ్రీమ్ ఒకటి ఉంటుంది. అదేంటంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్. 1000 సబ్స్క్రైబర్స్ షార్ట్ వీడియో పెట్టుకోనైనా కానీ కట్ట తెచ్చుకోవచ్చు, కానీ 4000 అవర్స్ మాత్రం కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం. ఏం చేస్తాం, ఎంత మంచి వంటకం చేసినా, ఎంత మంచి వీడియో పోస్ట్ చేసినా ఒకళ్ళైతే సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. ఆ డిసప్పాయింట్ తో చాలా మంది నాలాంటి కొత్త యూట్యూబర్లు అయితే యూట్యూబ్ ను వదిలేసి వాళ్ళ పనులు చూసుకున్నారు. దయచేసి ఒకటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఏదో సాధిద్దాం అని వచ్చిన వాళ్ళ మాత్రం డిసప్పాయింట్ అయితే చేయొద్దు. ప్రతి వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. ఇప్పుడు కొత్త వీడియోలల్లా చేసి పెడుతుంది దేనికి? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. కాదనుకోండా కూడదనుకోండా మన ఇంట్లో ఒకళ్ళలాగా, మన ఫ్రెండ్ లో ఒకళ్ళలాగా, మనలో ఒకళ్ళలాగా తలా ఒక్కళ్ళు ఒక్క వీడియో మొత్తం ఫుల్ గా చూసేశారనుకోండి, వాడి టైం కంప్లీట్ అయిపోద్ది. 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ అయిపోతారు. సో వాడైతే ఎట్టోకట్ట నెమ్మదిగా ఒక రూపాయి జనరేట్ చేసుకుని ఇంకా మంచి వీడియోలు, ఇంకా మంచి క్వాలిటీగా, ఇంకా బెటర్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చూస్తాడు. కానీ మీరు ఇట్లా మాత్రం డిసప్పాయింట్ చేస్తే ఎవరైతే యూట్యూబ్లో వీడియోలు చేయరు. ఇంకొక విషయం, ఇంకా ఫ్యూచర్లో ఇట్లా మీరు చేశారంటే యూట్యూబ్ ఛానల్ అనేవి ఉండవు. యూట్యూబ్ యాప్ మాత్రమే ఉండదు. ఒక్కటి అర్థం చేసుకోండి, 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 గంటలు అంటే దేవుడైతే దిగి రావాలి. ప్లీజ్ నా మనసులో బాధ అర్థం చేసుకోండి. నేను సగం టైం కంప్లీట్ చేశాను 2000 గంటలు. ఇంకో 2000 గంటల కోసం నానా ఇబ్బందులు పడుతున్నాను. ఎంత మంచి వీడియో చేసినా, ఎంత బెటర్ అవుట్పుట్ ఇచ్చినా కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా మాటలు విన్నందుకు థ్యాంక్స్. నేను ఇంతకు మించి మిమ్మల్ని ఏం అడగలేను. చాలు, ఒక్క హెల్ప్ చేస్తే చాలు మీరు. ఇంకా నెక్స్ట్ కూర గురించి మొదలు పెడితే ఫస్ట్ బాండీ పెట్టుకొని చక్కగా నూనె అయితే పోసుకొని, కావాల్సినంత నూనె, వంకాయలు లావుగా తరిగి పెట్టుకోండి. దోసకాయలు కూడా సేమ్ అంతే తరిగి పెట్టుకోండి. అల్లం, చున్నులపై, కొబ్బరి, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మిక్సీలో మసాలా అయితే మెత్తగా అయితే పట్టేసుకోండి. ఆ తర్వాత బాగా హీట్ ఎక్కిన నూనెలో ఆ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని, ఆ తర్వాత వంకాయలు వేసుకొని, వంకాయలు కూడా మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత దోసకాయలు అయితే వేసేసుకోండి. దోసకాయలు వేసుకున్న తర్వాత దోసకాయలు కూడా మసాలా పట్టిన తర్వాత చిన్నగా తరిగిన టమాటాలు అయితే వేసుకోండి. చక్కగా చింతపులుసు అయితే పోసి ఒక 5 నిమిషాలు వెయిటింగ్ చేసిన తర్వాత చేప ముక్కలు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే. తర్వాత కారం వేసేసుకోండి. కరెక్ట్గా 10 నిమిషాలు ఆగండి. దించి చూడండి, కూర ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు ఇంకా మాటలు ఉండవు, మాట్లాడుకోవటాలు కూడా ఉండవు. సో అంత బాగా అయితే నాకు నచ్చింది. వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమైపోద్ది. సో ఒకటి అనుకోవచ్చు, కొంతమంది అయితే చేయొచ్చు, కానీ యూట్యూబ్లో మాత్రం నేను చేసిన వీడియో మాత్రం లేదు. నేను ఏదైనా కొత్తగా చేయాలనుకుంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే మర్చిపోరు కదా, కొత్త వంటకాలు చేస్తున్నా ఎవడు చేసి ఉండను నాకు తెలిసి, నేను తప్ప. ఇప్పుడు ఒకటి Yep. తీసా
బాబా చాలా బాగుంది. నైస్ టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. వంకాయ, దోసకాయ.